ఆ మాటంటే రెండు చెంపలు వాయిస్తా ఉంటున్నారు కిషన్ రెడ్డి. కాళ్లు పట్టుకున్నా కనికరించేది లేదంటున్నారు మరో సీనియర్ నేత లక్ష్మణ్. ఇక బండి సంజయ్ అయితే ఏకంగా చెప్పులే చూపిస్తున్నారు. ఇంతకు బీజేపీ నేతలకు అంత కోపం రావడానికి కారణం ఏంటి? నేను ఈరోజు చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను. ఈ కుట్రపూరితమైనటువంటి దుర్మార్గపు రాజకీయాలను కానీ ఈ ప్రచారాన్ని కానీ ఎవరు నమ్మకూడదు. ఎవడైనా అంటే లాచి చంపగా కొట్టాల్సిన కోరుతా ఉన్నాను. ఎవడైనా మేము అలయన్స్ పెట్టుకుంటున్నాము బీజేపీతో ఎవడైనా అంటే ప్రజలను కోరుతా ఉన్నాను, లాచి చంపకాయ కొట్టాల్సిన కోరుతా ఉన్నాను. కుడి ఎడమ ఒక చంపకాయ కాదు, కుడి ఎడమ రెండు దిక్కులో కొట్టాల్సిందే కూడా కొడతా ఉన్నాను. ఎవడని అంటే ఏ మూర్ఖుడు అన్నంటే ఏ దుర్మార్గుడు అన్నంటే. నేను చెప్తున్నా 17 సీట్లు మేము పోటీ చేస్తున్నాం. వాళ్ళు ఎన్ని రకాల కాళ్ళ బేరానికి వచ్చినా ఇవాళ పొత్తు ప్రసక్తే లేదు తెలంగాణలో. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఆంధ్రప్రదేశ్ అధిష్టానం ఆలోచన చేస్తుంది దాని మీద. దాని చర్చలు జరిగితే నిర్ణయిస్తే అధిష్టానం నిర్ణయం చేస్తుంది. ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్తో పొత్తు ఉన్నది. ఏం జరుగుతుందని భవిష్యత్తు తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉండదు. ఎవరన్నా ఎవరన్నా బీఆర్ఎస్ కు బీజేపీ పొత్తు ఉందని ప్రచారం చేసే రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్. మీరు చెప్పులేసుకున్నారా? చెప్పులు తీరే ఇవాళ తారపల్లి చెప్పులు తీరి చెప్పులు ఉండాలి తీరి చెప్పులు తీరి చెప్పలు ఎవడన్నా అంటే ఈ చెప్పుతో కొట్టురానా, చెప్పుతో కొట్టుది. ఈ ఇంతకంటే ఏం లేదు.